బ్రతికున్నంత కాలం ప్రజల పక్షాన నిలబడడమే కాదు, వారి మరణానంతరం కూడా వారి కుటుంబము వారి పార్థివ దేహాన్ని ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆదర్శంగా నిలబడ్డారు అంటే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు, ఈ దేశంలో అవసరం ఉన్న వాళ్ళ కోసం వారు అంకితమైనని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఈరోజు విలువలు సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో చారిత్రాత్మకమైన సందర్భం, దేశం మీద భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అధికారం కోసం జమిలీ ఎన్నికల ముసుగులో ఈ దేశాన్ని కబలించాలనుకుంటున్నప్పుడు అత్యంత చారిత్రాత్మకమైన కీలకమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఈ దేశానికే తీరని నష్టము అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన ఏ మాట అయితే చెప్పినరో నేను 100% ఏకీభవిస్తున్నా. రాహుల్ గాంధీ గారికి, గాంధీ కుటుంబానికి సీతారాం ఏచూరి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు సీతారాం ఏచూరి గారిని ఒక ఫ్రెండ్గా, గైడ్గా, ఫిలాసఫర్గా, ఒక సిద్ధాంతకర్తగా బాగా ఇష్టపడతాడు. వారు చనిపోయినప్పుడు అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని వారే మనందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు దేశ రాజకీయాలలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు జైపాల్ రెడ్డి గారితో పాటు సీతారాం ఏచూరి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి జాతీయ రాజకీయాలలో ప్రజల పక్షాన నిలబడాలన్న ఆలోచన చేసినప్పుడు వారు బాధ్యతాయుతమైన బాధ్యతను నెరవేర్చి, ఇదే కాదు 2004లో యూపీఏ 1 యూపీఏ 2 కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని యూపీఏ 1 యూపీఏ 2 ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఫుడ్ సెక్యూరిటీ బిల్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, ఉపాధి హామీ పథకం కావచ్చు, ఇవి దేశంలో చాలా విషయాలను సమూలమైన మార్పు తీసుకురావడానికి తీసుకొచ్చిన చట్టాలు. ఆ చట్టాలు తెచ్చిన సందర్భంలో, ఆ చట్టాల మీద చర్చ జరిగిన సందర్భంలో సీతారాం ఏచూరి గారు ఆ ప్రభుత్వ ఏర్పాటులోనే కాదు, పేదలకు అనుకూలమైన ఫుడ్ సెక్యూరిటీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, పారదర్శకమైన పరిపాలన అందించాలంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు వారు పోషించిన పాత్ర ఈరోజు మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఈరోజు సామాన్యుడికి విద్యను అందించాలన్నా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు తెలవడానికి అవసరమైన సమాచార హక్కు చట్టాన్ని ఈరోజు ప్రజలకు అందించిన యూపీఏ 1 యూపీఏ 2లో సీతారాం ఏచూరి గారు చాలా క్రియాశీలక, చాలా కీలకమైన పాత్ర పోషించి, అలాంటి సీతారాం ఏచూరి గారు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్న రాజ్యాంగ మార్పులు కావచ్చు, రాజ్యాంగ సవరణలు కావచ్చు, రాజ్యాంగ సవరణ పరిపాలన పరమైన అంశం కాదు, యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యొక్క సమ్మిళితమే, రాష్ట్రాల యొక్క కలయికనే ఈ దేశం. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే స్పిరిట్ని ఈరోజు దెబ్బతీసి జమిలీ ఎన్నికల ముసుగులో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. ఈ తిప్పికొట్టాల్సిన కీలక సమయంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఇది దేశానికే తీరని లోటు. ఇది సిపిఎంకు, కామ్రేడ్ కార్యకర్తలకు కాదు. ఉన్నత చదువులు చదువుకున్న ఒక కుటుంబంలో, స్వయాన మేనమామగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన వ్యక్తిత్వం
చాలా గొప్ప విషయం అని చెప్పక తప్పదు. పోరాటాల నుండి వచ్చిన నాయకత్వానికి ప్రజల కష్టం, సుఖం, దుఃఖం తెలుస్తుందంటారు. అలాంటి వారిలో ఏచూరి గారు ఒకరిని నేను బలంగా నమ్ముతాను. తిట్లు, బూతులు, రోత మాటలు రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఏచూరి గారి హుందాతనం ఒక అద్భుత పాఠం భవిష్యత్ రాజకీయ నాయకులకనే మాట కూడా చెప్పక తప్పదు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జైలు జీవితం తర్వాత భారతదేశంలో ఆనాడు అత్యున్నత స్థానంలో ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి ముందు నిలబడి ఒక సామాన్య విద్యార్థి నాయకుడు ఒక్క మాట కూడా తణుకకుండా మీరు రాజీనామా చేయండి అని మాట్లాడాలంటే ఎంత గుండె ధైర్యం కావాలో ఒక్కసారి ఆలోచించండి. నేను కోరుతాను. రాజ్యాంగాన్ని రాజకీయాల కోసం అపహాస్యం చేస్తున్న ఈ రోజుల్లో నిజంగా రాజ్యాంగాన్ని బలంగా నమ్మిన, త్రికరణ శుద్ధితో నమ్మిన వ్యక్తి సీతారాం ఏచూరి గారు. డెమోక్రసీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఎలక్షన్స్, ఇట్ ఈస్ అబౌట్ డిసెంట్, డిబేట్ అండ్ ద రైట్ టు క్వశ్చన్. ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం అని గుండెల నిండా నమ్మిన వ్యక్తి ఏచూరి గారు. పదవులతోనే కీర్తి వస్తుంది అనుకునేవారు కొందరు ఉంటారు. కానీ పదవులు లేకున్నా ఐడియాలజీ, ప్రజా సమస్యల పట్ల అవగాహన, పనిచేయాలన్న తపన, నిత్యం ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ఆలోచన, నిత్యం కొత్తది నేర్చుకోవాలి అనే ఒక అభిలాష ప్రజల మనసులో చిరస్థాయిగా, చిరంజీవిగా నిలబడేలా చేస్తుంది అనడానికి ఏచూరి గారి జీవితం ఒక ఉదాహరణగా నేను భావిస్తాను. మా పార్టీలు వేరు కావచ్చు, మా సిద్ధాంతాలు వేరు కావచ్చు. మీరు గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో భిన్నాభిప్రాయాన్ని ప్రకటించవచ్చు. వారితో నాకు పరిచయం కూడా తక్కువే కావచ్చు. కానీ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా మా బంధం రక్త సంబంధంగానే ఉంటుంది. తప్పకుండా ఆ భావన మాలో బలంగా ఉంది. బతికున్నంత వరకు ప్రజల కోసం బతకటమే కాదు, చనిపోయాక కూడా తన దేహాన్ని భవిష్యత్తులో ఈ దేశ ప్రజానీకానికి వైద్యం అందించే డాక్టర్లకు ఉపయోగపడాలనే ఏచూరి గారి ఆశయం చాలా గొప్పది. వారు గొప్ప మాట చెప్పారు, వెన్ డెమోక్రసీ ఈజ్ థ్రెటెన్డ్, సైలెన్స్ ఈజ్ కంప్లిసిటీ. అంటే ఒక మాటలో తెలుగులో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు మన మౌనం అనేది చాలా ప్రమాదకరం అనే మాట వారు చెప్పారు. అందుకే ఆయన స్ఫూర్తితో రాజ్యాంగం అపహాస్యమైన ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉందాం. ప్రజా హక్కుల కోసం చేతనైన పోరాటం చేస్తూనే ఉందాం. ప్రశ్నించే గొంతుకలు అణచివేయబడితే వారికి అండగా నిలబడుతూనే ఉంటాం. అదే మనందరం కూడా ఏచూరి గారికి మనస్ఫూర్తిగా ఇవ్వగలిగే నివాళి అని నేను భావిస్తా ఉన్నాను. నమ్మిన సిద్ధాంతానికి ఆఖరి వరకు కట్టుబడి పోరాడిన సీతారాం ఏచూరి గారి జీవితం మాలాంటి కొత్త తరం నాయకులందరికీ కూడా ఆదర్శం. ఒక్క మాట చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ఇఫ్ ఐ ఎవర్ ఫీల్ లాస్ట్ ఇన్ ద బ్యాటిల్, I will look at Sitaram Yechuri Garu for inspiration. Lal Salam, comrade. Thank you.